విశ్వాసం అన్నది నిరంతర ప్రక్రియ కనుక జీవితయాత్రలో చివరి వరకు ప్రార్థనతో అన్ని విషయాలను దేవుని చిత్తానికి నిరంతరము అప్పగించాలి. అలా అప్పగించి అనేక విజయాలను సాధించిన మిషనరీ జార్జ్ ముల్లర్ గారు. ఆయన దేవుని చేత ప్రేరేపించబడి నలుగురు వ్యక్తుల ద్వారా స్ఫూర్తిని పొందుకుని ప్రార్థన, విశ్వాసం ద్వారా తన సేవను కొనసాగించడానికి ముందు ప్రార్థనతో ఏర్పాటు చేసుకున్న 5 లక్ష్యాలు ఇవే. మొదటిది సండే స్కూల్స్, డే స్కూల్స్ మరియు పెద్దల పాఠశాలలకు సహాయం చేయడానికి మరియు కొత్త వాటిని ప్రారంభించడానికి తీర్మానం చేసుకున్నారు. రెండవదిగా పేదలకు తక్కువ ధరకే బైబిళ్ళు మరియు కొత్త నిబంధనలను విక్రయించటం. అంతేకాదు డబ్బులు చెల్లించలేనటువంటి వ్యక్తులకు తానే చెల్లించేటట్లుగా నిర్ణయం తీసుకున్నారు. మూడవదిగా మిషనరీలకు సహాయం చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. నాలుగవదిగా ఇంగ్లీష్ మరియు ఇతర భాషల్లో కరపత్రాలను పంచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఐదవదిగా అనాథలను పెంచటం ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నారు. తాను పెట్టుకున్న ప్రతి లక్ష్యాన్ని సంపూర్తి చేసిన గొప్ప వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడినట్లుగా, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ముల్లర్ గారు తన యొక్క ప్రణాళికలు, పనులు దేవుని చిత్తానికి అప్పగించారు. ఆయనపై విశ్వాసం ఉంచారు. ఆయన మార్గదర్శకత్వం పొందుకొని వాటినే నిర్దేశించడానికి మరియు స్థాపించడానికి అనుమతించడం ద్వారా నిజమైన విజయం సాధించి చూపించారు. దేవునికే మహిమ కలుగునుగాక. ముల్లర్ గారు మిస్టర్ హెన్రీ క్రేగ్ గారితో కలిసి ద స్క్రిప్చురల్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ పనిచేస్తూ అనేకులకు దేవుని వాక్య మర్మములను తెలియచేస్తూ విశ్వాస వీరులుగా తీర్చిదిద్దుతూ ఉంది. ఈ గొప్ప లెజెండ్ తన యొక్క లెగసీని భావితరాలకు స్ఫూర్తిగా మిగిల్చి వెళ్ళారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.